హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే పాలకూర పొటాటో రెసిపీ అయితే చేస్తున్నా, మీతో షేర్ చేయాలనుకుంటున్నా. నేను చేసినట్టయితే చేసుకోండి. మన రోటీ చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. మన రెసిపీకి సరిపడంత కొద్దిగా జీలకర్ర, సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకుందాం. 3 లేక 4 పచ్చిమిరపకాయలు నిలువుగా పొడవుగా కట్ చేసి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత పొటాటోని సన్నగా తరుముకొని ఫ్రెష్గా కడిగి వేసుకుందాం ఆనియన్స్లోనే. పొటాటో మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలాగ కలుపుకున్న తర్వాత దాని వాటర్ దానికి ఎలా వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. వాటర్ అయితే మొత్తం ఇంకిపోయినాయి కదా. అందులో మనం పాలకూర ఫ్రెష్గా సన్నగా తరుముకొని పెట్టుకున్నాం కదా, ఫ్రెష్గా కడిగి అయితే వేసుకుందాం. పాలకూర వేసుకున్న తర్వాత పొటాటోని పాలకూరని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వాటర్ అయితే ఇప్పుడే వేయకూడదు. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. 1 టీ స్పూన్. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. పెరుగు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు కొద్దిగా వాటర్ అన్నీ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనకు రెసిపీకి ఎంత సరిపోతే అంత సరిపడంత 1 గిలాస అయితే వాటర్ వేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, వాటర్ అయితే మొత్తం ఇంకిపోయినాయి. పొటాటో కూడా ఉడికిపోయింది. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మన పాలకూర పొటాటో రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని దించేయడమే. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.